మువ్వెనల జెండా, ముచ్చటైన జెండా, ఆకాశాన రెపరెపలాడే రమ్యమైన జెండా. ఈ 3 రంగుల జెండాను ఒంటి నిండా బల్ల నిండా అంటించుకొని ఐ లవ్ ఇండియా అంటూ వీధుల్లో తిరగడం దేశభక్తికి నిదర్శనమా? కడుపు నిండా తిండి లేక, ఒంటి నిండా బట్ట లేక అలమటిస్తున్న పేదలు ఒకవైపు అయితే, తినే పదార్థాల్లోనూ ధరించే వస్త్రాల్లోనూ 3 రంగుల్ని ప్రదర్శించి సరదాగా పార్టీలు చేసుకునే ధనిక వర్గం మరోవైపు. ఇదా మన జాతి పతాకాన్ని గౌరవించే పద్ధతి? మన దేశభక్తిని ప్రకటించే విధానం? ఏది నిజమైన దేశభక్తి? విజయీ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచ రహే హమారా అంటే ప్రియమైన మన త్రివర్ణ పతాకం విజయంతో విశ్వంలో ఉవ్వెత్తున ఎగరాలి అంటూ రాగయుక్తంగా పాట పాడడం కాదు ప్రస్తుతం మనం చేయాల్సింది. మన జాతీయ పతాకంలోని 3 రంగులు 3 ఆదర్శాలని మనకు గుర్తు చేస్తున్నాయి. కాషాయ రంగు త్యాగానికి, తెల్ల రంగు ప్రేమ అంటే పవిత్రతకు, ఆకుపచ్చ రంగు సేవకు ప్రతీకలు. త్యాగం, సేవ, ప్రేమ ఈ 3 ఆదర్శాలని ప్రతి ఒక్కరూ ఆచరించి చూపగలగడమే మనకున్న నిజమైన దేశభక్తికి నిదర్శనం. త్యాగం, సేవ ఈ 2 మన జాతీయ ఆదర్శాలని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. ఏ దేశంలో అయితే త్యాగం, సేవ వర్ధిల్లుతాయో ఆ దేశంలో ప్రేమ వెల్లువై ప్రవహిస్తుంది. త్యాగం అంటే ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. త్యాగే నైకే అమృతత్వ మానసుహు, త్యాగం వల్లనే అమరత్వం లభిస్తుందంటూ ఉపనిషత్తులు త్యాగానికే ప్రథమ స్థానాన్ని ఇచ్చాయి. మన జాతీయ పతాకంలో కూడా త్యాగానికి ప్రతీక అయిన కాషాయ రంగుకే మొదటి స్థానాన్ని కల్పించడం గమనార్హం. మహత్కార్యాలు మహాత్యాగాల వలనే సాధ్యమవుతాయి అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి ఒక వ్యక్తి గాని, సమాజం గాని, దేశం గాని ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందాలంటే త్యాగ గుణం అవసరం. మనకున్న దాంట్లో కొంత ఇస్తే దానం, అంతా ఇస్తే త్యాగం. ఒక పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోసి మాంసాన్ని ఇచ్చాడు శిబి చక్రవర్తి. ఒక మేకపిల్లని కాపాడాలని తన ప్రాణాలని అర్పించడానికి సిద్ధమయ్యాడు సిద్ధార్థుడు. భారత మాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి జీవితాన్ని తృణప్రాయంగా త్యజించిన అమరవీరులు మరెందరో. ఇలా చరిత్ర పుటల్ని తిరగేస్తే స్ఫూర్తినిచ్చే త్యాగమూర్తులు ఎంతో మంది స్ఫురణకు వస్తారు. త్యాగ భూమిగా పేరుగాంచిన మన భారత భూమిలో నేడు ఆ త్యాగదులే కరువయ్యారా? ఆదర్శాలని మరిచి అధర్మాలకు పాల్పడితే మిగిలేది స్వార్థ జీవులే కదా. మరిచిన ఆదర్శాలని, ఆదర్శ పురుషుల్ని మరలా మననం చేసుకునే సమయం ఆసన్నమైంది. 1 రూపాయి నాణ్యాన్ని తెలియక తాకిన శరీరం కొంకర్లు తిరిగిపోయే శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి త్యాగేశ్వరుని కన్నా ఈ భారత భూమిపై నేడు ఇతరుల సంపదను ఎంత స్వాహా చేసినా చల్లారిన తృష్ణ మనిషిలో నానాటికి పెరుగుతోంది. మన చుట్టూ ఉన్న చెట్లు కూడా త్యాగ గుణాన్ని నేర్పే గురువులే అంటూ ఓ కవి హృదయం ఇలా తల్లడిల్లింది. బ్రతికినన్ను నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా ఇచ్చు తనువు చీల్చి, త్యాగభావమునకు తరువులే గురువులు. తనువుతో పాటు మనసున్న మనం తరువుని గురువుగా నెరిగి త్యాగమయ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తే భారతదేశం త్యాగ భూమిగా తనకున్న పేరును బదిలపరుచుకోగలదు. అలాగే సేవ అంటే ఏంటో తెలుసుకుందాం. దేశం పాడి పంటలతో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఆకాంక్షకు చిహ్నమే మన జాతీయ పతాకంలోని ఆకుపచ్చ రంగు. ఏ దేశమైనా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలి. ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే పాడి పంటలు పొంగిపర్లే దారిలో నువ్వు పాటు పడబోయ్ అనే గురుజాడ వారి మాటలు మనకు మహామంత్రం కావాలి. సోమరితనం వీడి అందరూ కలిసికట్టుగా కష్టించి పని చేయాలి. కష్టాల్లో ఉన్న వారికి చేయూతనిచ్చి ఆదుకోవాలి. మన దేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ దారిద్ర్యం మాత్రం మనల్ని వేడని నీడగా వెంటాడుతుంది. దీనికి కారణం కోట్లకు పడిగెత్తిన ధనవంతులకు, కూటి కోసం శ్రమపడే సామాన్యులకు మధ్య గల తారతమ్యమే. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన అమెరికా దేశపు రాక్ ఫెల్లర్ ఒకసారి స్వామి వివేకానందను కలిశాడు. స్వామీజీ రాక్ ఫెల్లర్తో సంపాదించిన ధనం భగవంతునిది, ఆ ధనాన్ని ప్రజల సేవకై వినియోగించడానికే భగవంతుడి నీకు ప్రసాదించాడు అని అన్నారు. మొదట స్వామీజీ మాటలు ఆయనకు రుచించలేదు. కానీ స్వామీజీ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన రాక్ ఫెల్లర్ తన సంపదనంతటిని
ప్రజాసేవ కార్యక్రమాలకే వినియోగించాడు. మహాదాతగా ప్రసిద్ధి చెందాడు. తనకున్న దాన్ని ఒక్కడే అనుభవించడం కన్నా 10 మందితో పంచుకున్నవాడే ధన్యజీవి. దేశంలో అందరూ ఆనందమయంగా జీవించాలంటే సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడబోయ్ అన్న ప్రజాకవి గురజాడ వారి మాటల్ని మనం ఆచరణాత్మకం చేయాలి. అప్పుడే దేశం అనే పూతోటలో మానవత పుష్పాలు వికసిస్తాయి. అలాగే ప్రేమ, పవిత్రమైన మనసులో నుంచి పుట్టేదే స్వచ్ఛమైన ప్రేమ. ఆ స్వచ్ఛతకు చిహ్నమే జాతీయ పతాకంలోని తెలుపు రంగు. అసూయ ద్వేషాలు లేక స్వచ్ఛమైన మనసుతో అందరినీ ప్రేమించగలగవారే భగవంతునికి ప్రియులు. ఓ ఊర్లో ఓ యువకుడు అందరికీ తనకు తోచిన సహాయం చేస్తూ ప్రేమతో ఆదరించేవాడు. ఒకరోజు ఆ యువకుడికి ఓ కల వచ్చింది. ఆ కలలో దేవుడు పుస్తకంలో ఏదో రాస్తూ కనిపించాడు. యువకుడు, స్వామి, మీరు ఏమిటి రాస్తున్నారు అని దేవుణ్ణి అడిగాడు. నన్ను ప్రేమించే వారి పేర్లను రాస్తున్నాను అన్నాడు. అయితే ఆ జాబితాలో నా పేరు ఉందా అని యువకుడు దేవుణ్ణి అడిగాడు. లేదు అని దేవుడు బదిలిచ్చాడు. మరుసటి రోజున ఆ యువకుడు మరలా కలగన్నాడు. ఈసారి కూడా దేవుడు పుస్తకంలో రాస్తూ కనిపించాడు. యువకుడు, స్వామి, ఇప్పుడేం రాస్తున్నారు అని అడిగాడు. అందుకు, నేను ప్రేమించే వాళ్ళ పేర్లను రాస్తున్నాను అన్నాడు దేవుడు. మరి అందులో నా పేరు ఉందా అని ఆ యువకుడు అడిగాడు. నీ పేరే మొదట ఉంది అని దేవుడు బదిలిచ్చాడు. తోటి వారిని ప్రేమించే వారిపై భగవంతుని ప్రేమ తప్పక ఉంటుందని ఈ కథ సారాంశం. కాబట్టి దేశం అనే దొడ్డ వృక్షానికి ప్రేమలనే పూలు పూయాలంటే పవిత్రమైన మనస్సు ముఖ్యం. త్యాగం, సేవ అనేది నదికి 2 తీరాల లాంటివి. అవి దృఢంగా ఉంటే ప్రేమ అనే నది వెల్లువై ప్రవహిస్తుంది. త్యాగం, సేవ, ప్రేమ ఈ 3 ఆదర్శాలని మనం ఆచరణాత్మకం చేసినప్పుడే మనమంతా ఎదురు చూస్తున్న 2047 నాటికి మన త్రివర్ణ పతాకం విశ్వంలో విజయవంతంగా ఎగురుతుంది. దాన్ని తిలకిస్తూ సుహాసిని, సుమధుర భాషిని అయిన భారత మాత మనల్ని ఆనందంతో ఆశీర్వదిస్తుంది. భారత్ మాతా కీ జై. జై హింద్.